దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులకు నజరేయుడైన యేసు అతి పవిత్రమైన నామములో శుభములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. అటు పిమ్మట ఒక పాట ద్వారా ప్రభుకి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క సందేశాన్ని ఆలకించుదాం. అటు పిమ్మట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము ప్రకారం, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నట్లుగా దివ్య వాణి వీక్షిస్తున్న వారందరి నిమిత్తమై ప్రభుకి సమర్పించుకుంటూ మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 15వ అధ్యాయం వచనములు 8 నుండి. 10 వెండి నాణ్యములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకొనిన ఎడల దీపము వెలిగించి ఇండ్లు ఊడ్చి అది దొరకనంత వరకు పట్టుదలతో వెదకదా? అది దొరకగానే స్నేహితురాలను ఇరుగు పొరుగు స్త్రీలను చేరబిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవుని యొక్క దూతలు సంతోషింతురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభు పలికెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాటను ప్రార్థనగా మలుచుకొని ప్రభుని స్తుతించుదాం, మొరపెట్టుకుందాం. ఆ దేవుడే స్వయముగా దివ్యవాణి వీక్షిస్తున్న మీతో మరి దివ్య వాణి ద్వారా వాక్య పరిచర్య చేయాలనే ఆశ కలిగి ఉన్న నాలో కూడా ఆ ప్రభు తన శక్తిని, తన అనుగ్రహాన్ని, తన ఆత్మను ప్రసాదించినట్లుగా మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అయ్యయ్యో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మో చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, లోకానికి వచ్చినాడు పాపులను రక్షించాడు, లోకానికి వచ్చినాడు పాపులను రక్షించాడు, పరిశుద్ధుడొచ్చినాడు పరమును తెచ్చినాడు, పరిశుద్ధుడొచ్చినాడు పరమును తెచ్చినాడు. అందరూ చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, అండకొండ నీ అండ నా ఎండ ఆయన కొండ, అండకొండ నీ అండ నా ఎండ ఆయన కొండ, పరిశుద్ధుడొచ్చినాడు పరమును తెచ్చినాడు, పరిశుద్ధుడొచ్చినాడు
పరమును తెచ్చినాడు. అందరూ చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా. నమ్మిన వారికి పరలోకం, నమ్మని వారికి నరలోకం, నమ్మిన వారికి పరలోకం, నమ్మని వారికి నరలోకం. పరిశుద్ధుడొచ్చినాడు, పరమును తెచ్చినాడు, పరిశుద్ధుడొచ్చినాడు, పరమును తెచ్చినాడు. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా. దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మో దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. అయ్యయ్యో చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ కృపను బట్టి, నీ అద్భుత కార్యమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వెన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నావయ్యా. తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని దీవించిన దాన్ని బట్టి కోట్లాది 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 వందనాలు తెలియచేస్తూ ఉన్నా. తండ్రి, దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో ప్రభువా నీవే మాట్లాడు, మీరే మాట్లాడండి అయ్యా. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరితో నీవే మాట్లాడుమని మా ప్రభువును మీ కుమారుడు నజరేయుడుని యేసు అతి పవిత్రమైన నామములో ప్రభువా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడగండి మీకు ఇవ్వబడుతుంది అంటున్నావయ్యా. మీ బిడ్డలందరితో నీవే మాట్లాడినట్లుగా అడుగుతూ ఉండగా సమస్తమును దయచేసి ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మీ కుమారుడు యేసయ్య అతి పవిత్రమైన నామములో అడిగి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా అందరూ బాగున్నారా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మీ అందరిని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాడండి. ఆ ప్రశ్న ఏమిటి అని అంటే, దివ్యవాణి వీక్షిస్తున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? దివ్యవాణి వీక్షిస్తున్న నా ప్రియమైన బిడ్డలారా అని దేవుడు పిలుస్తూ అడుగుతున్న ప్రశ్న, మీరందరూ ఆనందంగా ఉన్నారా? ఎందుకంటే దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ నుండి, నా నుండి, మనందరి నుండి దేవుడు కోరుకునేది ఇదే. ఏం కోరుకుంటున్నాడు? మీరు, నేను, మనమందరము ఆనందంగా ఉండాలి అని. మరి దేవుడు పిలుస్తున్నట్లుగా, దేవుడు కోరుకుంటున్నట్లుగా, దేవుడు నీ నుండి, నా నుండి ఆశపడుతున్నట్లుగా ఆనందంగా ఉన్నారా? ఉండమండి. మనం ఆనందంగా ఉండం. ఎందుకంటే మనం ఆనందంగా ఉండాలి అని అంటే అనారోగ్యము అడ్డుపడుతుంది. మనం ఆనందంగా ఉండాలంటే కుటుంబ సమస్యలు అడ్డుపడుతున్నాయి. మనం ఆనందంగా ఉండాలి అని అంటే ఎన్నో శ్రమలు అడ్డుపడుతూ ఉన్నాయి. మనం ఆనందంగా
లేదు అని అంటే ఎన్నో కారణాలు ఉన్నాయండి. అందుకనే మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఆనందంగా ఉండడం లేదు. ఎందుకు అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ తెలుసు నువ్వెందుకు ఆనందంగా లేవు. కానీ ఈరోజు ప్రభు అడుగుతూ ఇదే కోరుతున్నాడండి, మీరు ఆనందంగా ఉండండి అని పిలుస్తున్నాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ. ఈరోజు మనమందరము కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి వాక్యాలు చదువుకుందాం. వాక్యం చదువుకున్నట్లయితే పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే సర్వదా సంతోషముగా ఉండు అని పిలుస్తున్నాడు. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం మరి ముఖ్యంగా 16వ వచనం చదువుకున్నట్లయితే సర్వదా మీరు ఏ విధంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని పునీత పౌలు భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. మరలా తెలియచేస్తున్నాను, ఆనందంగా ఉండండి అని. ఇక్కడ కేవలము ఒక్కసారి మాత్రమే కాదండి, రెండవసారి కూడా ప్రభు పలుకుతూ పౌలు భక్తుల ద్వారా తెలియచేస్తున్న మాట, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందంగా ఉండండి. మరలా తెలియచేస్తున్నాను, మీరు ఏ విధంగా ఉండండి, ప్రభువునందు ఆనందంగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదువుకున్నట్లయితే పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదువుకున్నట్లయితే మరియ తల్లి తెలియజేస్తున్న మాట ఏమిటి అని అంటే, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఏ విధంగా ఉందట, ఆనందంగా ఉందని చెప్పి మరియ తల్లి తెలియజేస్తున్న మాట. నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఏ విధంగా ఉంది, ఆనందంగా ఉంది అని చెప్పి మరియ తల్లి తెలియజేస్తున్న మాట. మళ్ళీ తిరిగి ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో పలుకుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో చివరి భాగము, కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు అని. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మరి ముఖ్యంగా చివరి భాగంలో, కావున మీరు ఏ విధంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మరలా తెలియచేస్తున్నాను, మహా ఆనందంగా ఉండండి అని చెప్పి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు అండి. మరి దేవుడు అనేక సందర్భాల్లో నిన్ను నన్ను ఆనందంగా ఉండండి అని చెప్పి పిలుస్తున్నాడు. సామువేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సామువేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, నా హృదయము ప్రభువునందు ఆనందిస్తుంది అని చెప్పి ఆనాడు అన్న పలుకుతున్న మాట. వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. అన్న హృదయ వేదనతో ఎప్పుడైతే దేవునికి మొరపెట్టిందో దేవుడు ప్రసాదించిన ఆ సంతానం సామువేలు అనే ఒక సంతానాన్ని బట్టి ప్రభువుని దేవుని స్తుతిస్తూ పలుకుతున్న మాట సామువేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నా హృదయం ప్రభువునందు ఆనందంగా ఉంది అని. నిజమే, ప్రభువు కోరుతున్నట్లుగా
మరి అన్న హృదయం ఆనందంగా ఉన్నట్లుగా, ప్రభు కోరుతున్నట్లుగా, మరియ తల్లి యొక్క హృదయం ప్రభువునందు ఆనందంగా ఉన్నట్లుగా, దివ్యవాణి వీక్షిస్తున్న మీ విషయమై, నా విషయమై, మనందరి విషయమై మనమందరము కూడా ప్రభువునందు ఆనందంగా ఉన్నామా అండి? ఉన్నామా? మనమందరము కూడా అనుకుంటాం, నేను అనారోగ్యముతో ఉంటే ప్రభు ఆనందంగా ఉంటాడేమో, నేను శ్రమల్లో ఉంటే ప్రభు ఆనందంగా ఉంటాడేమో, నేను వేదన కలిగి ఉంటే ప్రభు ఆనందంగా ఉంటాడేమో, నేను ఏడుస్తూ ఉంటే ప్రభు ఆనందంగా ఉంటాడేమో అనుకుంటాం. కానీ ప్రభువు మన శ్రమల్లో ఆనందంగా ఉండేవాడు కాదండి. మన అనారోగ్యములో ఆనందంగా ఉండేవాడు కాదండి. మనము ఏడుస్తున్న సమయములో ఆయన ఆనందంగా ఉండేవాడు కాదండి. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ తండ్రి ప్రేమిస్తున్నాడండి. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, నిన్ను నన్ను ఆ కుమారుడు అయిన యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆ ప్రేమిస్తున్న మన తండ్రి, ఆ ప్రేమిస్తున్న ఆ యేసయ్య, ఆ ప్రేమిస్తున్న ఆత్మ సర్వేశ్వరుడు మనం అనారోగ్యంలో ఉంటే ఆనందంగా ఉంటారా? మనం ప్రేమిస్తున్న వాళ్ళు మన శ్రమల్లో ఉంటే ఆనందంగా ఉంటారా? మనం ప్రేమిస్తున్న వాళ్ళు మన పాపములో ఉంటే ఆనందంగా ఉంటారా? మనం ప్రేమిస్తున్న వారు మనం ఏడుస్తుంటే ఆనందంగా ఉంటారా? ఉండరండి. నేను మనమందరం కూడా ఏమనుకుంటాం? ఇవన్నిటి విషయమై దేవుడు ఆనందంగా ఉన్నాడేమో అనుకుంటాం. కానీ ఆనందంగా ఉండడండి. ఎందుకంటే ఈ శ్రమల్లో, ఈ వేదనలో, ఈ కష్టములో, ఈ పాపములో నువ్వు బాధపడుతుండొచ్చేమో, కానీ నీకంటే ఎక్కువగా వేదన పడేవాడు, నీకంటే ఎక్కువగా బాధపడేవాడు, నీకంటే ఎక్కువగా దుఃఖించేవాడు ఎవరో తెలుసా? ఆ దేవుడే అండి. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఆ దేవుడు ప్రేమిస్తున్నాడండి. కనుకనే మన యొక్క ఇటువంటి ఇబ్బందుల్లో ఆయన ఆనందంగా ఉండేవాడు కాదండి. అందుకని దేవుడు ఒక 2 సందర్భాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మృత్యువును దేవుడు కలిగింపలేదండి. ఒక మానవుడు మరణించుట దేవుడు కలిగించింది కాదట. కానీ ప్రాణులు చనిపోవుట చూచి అతడు ఏమి కాడంట? సంతసించాడు. ఎందుకంటే దేవుడు ఒక మనిషి చనిపోవుట చూచి సంతోషపడేవాడు కాదట. అదే విధముగా మరణాన్ని దేవుడు ఏ విధంగా కలిగించలేదో పాపాన్ని కూడా దేవుడు కలిగించలేదండి. కనుకనే మనుషుడు పాపములో పడిపోవుట చూచి దేవుడు ఆనందపడేవాడు కాదు. అందుకనే మానవుని యొక్క మరణం విషయంలో దేవుడు ఆనందింపడు. కానీ మానవుడు ఎప్పుడైతే మరణమును జయించి ఉత్థానుడైతాడో, మానవుడు మరణమును జయించి మోక్షమును కొనిపోబడతాడో, అప్పుడు దేవుడి యొక్క ఆనందం రెట్టింపు అవుతుందండి. మానవుడు పడిపోవుట చూచి ఆనందపడేవాడు కాడు, కానీ మానవుడు లేచుట చూచి ఆనందపడతాడు. సర్వసాధారణం. మీ కుటుంబంలో ఎవరైనా చిన్నవాళ్ళు ఉన్నారనుకుందాం. ఒక 3 నెలలు, 5 నెలలు, 6 నెలల పాపో బాబో ఉందనుకుందాం. లేకపోతే 1 సంవత్సరం పాపో బాబో ఉందనుకుందాం. వాళ్ళు ఏం చేస్తుంటారు? అప్పుడే అడుగులు నేర్చుకుంటూ ఉంటారు. అడుగులు నేర్చుకుంటున్న సందర్భంలో పడిపోతున్నప్పుడు అయ్యయ్యో పడిపోతున్నాడు, అయ్యయ్యో పడిపోతున్నాడు అని చెప్పి మనం ఆందోళన పడతాం. కానీ ఆ బాబో పాపో ఎప్పుడైతే నిదానంగా లేస్తూ ఉన్నారో అప్పుడు మనం అనుకుంటాం మన హృదయంలో చాలా సంతోషం. మరి తండ్రి కూడా అదే విధంగా ఉంటాడండి.
తండ్రి కూడా అదే విధంగా ఉంటాడు. మనం పడిపోవడం చూచి దేవుడు ఆనందపడడు. కానీ ఆ శ్రమల నుండి మనం ఎప్పుడైతే విముక్తి పొందుతూ ఉంటామో ఆ దేవుడు అప్పుడు ఆనందపడతాడు. ఆ చిన్నవాడు ఎప్పుడైతే పడినవాడు లేస్తూ ఉంటాడో తల్లి ఆనందపడుతున్నట్లుగా నీ తండ్రి, నా తండ్రి అయినా మన తండ్రి ఆనందపడతాడండి. అందుకని ప్రభు చాలా స్పష్టంగా లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే, పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువార్త 15వ అధ్యాయం 8వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ క్రీస్తు ప్రభువే స్వయముగా ఒక సంఘటన తెలియచేస్తూ ఉన్నారు. ఆ సంఘటన ఏమిటి అని అంటే, ఒక స్త్రీ కంట ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయండి. 10 ఉన్నాయి. ఈ 10 ఎన్ని పోయాయంట? ఒక్కటే కోల్పోయింది. పోగొట్టుకొనిన ఆ ఒక్క వెండి నాణెము నిమిత్తమై ఆ స్త్రీ ఏం చేసిందట? ఒకటి పోగొట్టుకొనిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికినంత వరకు ఏ విధంగా పట్టుదలతో వెతకదా, అది దొరకగానే స్నేహితురాన్లను, ఇరుగు పొరుగు స్త్రీలను చేరబెలిచి నాతో పాటు ఏం చేయండి? ఆనందపడండి. పోగొట్టుకొనిన ఆ నాణ్యము విషయమై ఆ స్త్రీ ఆనందపడుతుందా? ఆనందపడదండి. కానీ ఆనందం ఎప్పుడట? ఆనందం ఎప్పుడు? పోగొట్టుకొనిన ఆ ఒక్క నాణ్యము పట్టుదల కలిగి వెతికి ఎప్పుడైతే ఆ సాధిస్తూ ఉందో, దొరుకుతూ ఉందో, అప్పుడు ఏం చేస్తుందట? స్నేహితురాండ్రలను, ఇరుగు పొరుగు స్త్రీలను అందరిని పిలిచి ఏం చేస్తుందట? ఆనందపడుతుందట. ఇదిగో నేను ఒక నాణ్యంను పోగొట్టుకున్నాను, ఇప్పుడు శ్రమ పడ్డాను, కష్టపడ్డాను, ఇప్పుడు ఆ నాణ్యం నాకు దొరికింది అని చెప్పి ఏం చేస్తుందంట? ఆనందపడుతుంది అని చెప్పి. అంతేకాకుండా నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినది అని చెప్పును అందరికి చెప్తుందట ఆనందంతో. నేను ఒక నాణ్యం పోగొట్టుకున్నాను, అది నాకు దొరికింది అని చెప్పి ఆ స్త్రీ అందరికీ తెలియచేస్తుందట. కానీ తర్వాత వాక్యం చాలా ముఖ్యం. ఏది వాక్యం? 10వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చాలా ముఖ్యం. ఎందుకంటే అట్లే హృదయ పరివర్తన చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవుని యొక్క దూతలు ఏం చేస్తారంట? ఆనందపడతారు, సంతోషపడతారు. అంటే ఒక పాపాత్ముని విషయమై దూతలు ఆనందపడరు. ఒక పాపాత్ముని విషయమై తండ్రి ఆనందపడడు. ఒక పాపాత్ముని విషయమై యేసు ప్రభు ఆనందపడడు. కానీ ఏ విషయంలో ఆనందపడతాడో? ఒక పాపాత్ముడు ఎప్పుడైతే హృదయాన్ని మార్చుకుంటాడో అప్పుడే దూతలు ఆనందమట. ఒక పాపాత్ముడు ఎప్పుడైతే హృదయాన్ని మార్చుకుంటాడో అప్పుడు తండ్రి ఆనందపడతాడట. ఎప్పుడైతే ఒక పాపాత్ముడు హృదయాన్ని మార్చుకుంటాడో అప్పుడే యేసయ్య ఆనందపడతాడు. ఆనందాన్ని నీవు ఇస్తావా? ఎవరు ఆనందం? దూతలు ఆనందాన్ని ఇస్తావా? ఎవరి ఆనందం? తండ్రి యొక్క ఆనందాన్ని ఇస్తావా? ఎవరి ఆనందం? కుమారుడి యొక్క ఆనందాన్ని ఇస్తావా? ఏం చేస్తే ఆ తండ్రి ఆనందపడతాడు? ఏం చేస్తే ఆ క్రీస్తు ప్రభు ఆనందపడతారు? ఏం చేస్తే ఆ దూతలు ఆనందపడతారు? వాక్యం చాలా స్పష్టం చేస్తున్నట్లుగా ఎక్కడైతే హృదయ పరివర్తన చెందుతుందో, హృదయాన్ని మార్చుకుంటామో అప్పుడు ఆనందమట. పరలోకములో ఆనందం, దేవదూతల ఆనందం. ఆనందానికి దేవుని ఇద్దామా? ఎందుకంటే హృదయాన్ని మార్చుకుందాం. మనం పడిపోయిన వారు లేచినట్లుగా, చీకటిలో ఉన్నవారు వెలుగుగా బిడ్డలుగా మారినట్లుగా, అన్యులు విశ్వాస పదములో నడిచినట్లుగా, అవిశ్వాసులు విశ్వాసములో ఉన్నట్లుగా మన జీవితాన్ని మార్చుకుందామా? నిజమే, నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈ ఇబ్బందుల్లోనూ, ఈ శ్రమల్లోనూ, ఈ కష్టంలోనూ, ఈ వేదనలోనూ ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము అంటున్నాడు. అందుకని నాకు బాగా నచ్చిన వాక్యం మీ అందరికీ చదివి వినిపించి ముగించాలని ఆశపడుతున్నానండి. వినిపించి ముగించాలని ఆశపడుతున్నా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4, 5,
6 వచనాలు చదువుకుందాం. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4, 5, 6 ఒకసారి వివరంగా చదువుకుందాం. మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మరలా చెప్పుచున్నాను, ఆనందంగా ఉండండి. ఇది మనకు సాధ్యం కాదు, ఎందుకంటే శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనారోగ్యములు ఉన్నాయి. కరెక్టే. కాబట్టి మనం ఆనందంగా ఉండలేమండి. మళ్ళీ తిరిగి ప్రభు అంటున్నాడు, అందరి ఎదుట సాత్వికముగాను ఉండను. ప్రభు దగ్గరలోనే ఉన్నాడు, విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. దగ్గరలోనే ఉన్నాడండి. దేనికి దగ్గరలో ఉన్నాడు? బాధలో ఉన్నాడా? దగ్గరలోనే ఉన్నాడు. వేదనతో ఉన్నావా? ప్రభుని దగ్గరలోనే ఉన్నాడు. అనారోగ్యముతో ఉన్నావా? ప్రభుని దగ్గరలోనే ఉన్నాడు. ఆమేన్. అనుకుంటున్నావా ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నాకెవ్వరు లేరు, ఏడుస్తున్నావా? ప్రభుని దగ్గరలోనే ఉన్నాడండి. ఒకసారి చెప్తారా ఆమేన్? ఎందుకంటే ప్రభు నా దగ్గరలోనే, నాతోనే ఉన్నాడండి, నా దగ్గరనే ఉన్నాడు. కాబట్టి నేను ఆనందపడుతున్నాను. ప్రభు మాట ఇది, దగ్గరలోనే ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను మీ అందరి కోసం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు, దేనిని గురించి విచారింపకుడు, మీకు ఏది అవసరమో వాని కొరకై మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు, కానీ ఆ విధమైన అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో మీరు ప్రార్థించండి అంటున్నాడు. విచారించకండి. ఒక రోజట యేసు ప్రభువు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నాడట. శిష్యులు కూడా ఉన్నారు. వారు భయపడుతూ ఉన్నారు. వారు మర్చిపోయారు యేసు ప్రభు దగ్గరలోనే ఉన్నాడని, వారితోనే ఉన్నాడని మర్చిపోయారండి. మన జీవితంలో కూడా అంతే. దేని గురించి విచారించకండి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 5వ వచనము ప్రకారము ప్రభు నీ దగ్గరలోనే ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడు. నిన్ను విమోచించుటకు, నిన్ను స్వస్థపరచుటకు, బంది నుండి విముక్తి దయచేయడం ప్రభు నీ చెంతనే ఉన్నాడు. మొరపెట్టుకుందామా? ప్రార్థన చేద్దామా? నీలో ఉన్న ఆనందం ఏదో ఈ సమస్య అయితే తీసివేస్తుందో, నీలో ఆనందం ఏ ఇబ్బంది అయితే ఆనందాన్ని తీసివేస్తుందో అన్ని సమర్పించుదాం. ప్రభు నీ దగ్గరలోనే ఉన్నాడు. విశ్వసించండి. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దుఃఖిస్తున్న వారలారా, ఏడుస్తున్న వారలారా, బాధపడుతున్న వారలారా, హృదయ వేదనతో ఉన్న వార బిడ్డలారా, దివ్యవాణి వీక్షిస్తున్న వారలారా, ఒక్కరి గుర్తుంచుకోండి, ప్రభు ఎక్కడున్నాడు? నీ దగ్గరలోనే ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడండి. కనుక దేని గురించి విచారించకండి. విడిపించు దేవుడు నీకు తోడై ఉన్నాడు. రక్షించు దేవుడు నీకు తోడైనాడు. పరమ వైద్యుడైన దేవుడు నీకు తోడైనబోతున్నాడు. మొరపెట్టుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనము ప్రకారం